నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా మరియు ఇరాన్ మధ్య జరుగుతూ ఉన్న చర్చలు ఏవైతే ఉన్నాయో, అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో మనం చూసుకుంటే ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే అమెరికా మరియు ఇరాన్ మధ్య జరుగుతూ ఉన్న దౌత్యపరమైన చర్చలు గల్ఫ్ దేశాలు మరియు ఇతర అరబ్ దేశాలలో కొత్త భయాలు రేకెత్తిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు తమ భద్రత మరియు ఆర్థిక ప్రయోజనాల విషయంలో అభద్రతా భావానికి లోనవుతూ ఉన్నాయి. రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ మోద్వేవ్ చేసిన వ్యాఖ్యలు ఈ ఉద్రిక్తతలకు అద్దం పడుతూ ఉన్నాయి. ఇరాన్ ఇప్పటికే తన అణ్వాయుధాన్ని పరీక్షించింది. దాని పేరు హార్ముజ్ జలసంధి. దీని సామర్థ్యం అపరిమితమైనదంటూ ఆయన ఒక పోస్టు పెట్టాడు. అది సంచలనంగా మారింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ హార్ముజ్ జలసంధి పైన ఇరాన్ పట్టు సాధించడం జరిగింది. మరోవైపు అమెరికా మనం చూసుకుంటే ఇరాన్ యొక్క ఓడరేవులను దిగ్బంధనం చేసేసి, అలాగే ఇరాన్ ఓడరేవుల నుంచి ఇతర దేశాలకు వెళుతూ ఉన్న ఆయిల్ నౌకలు ఏవైతే ఉన్నాయో, చమురు నౌకలు, వాటిని దిగ్బంధిస్తూ ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి వివిధ దేశాలకు బయలుదేరిన నౌకలు ఏవైతే ఉన్నాయో హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ అయితే ఆపివేసిందనమాట. దీంతో అమెరికా వెనక్కి తగ్గడం లేదు, ఇరాన్ వెనక్కి తగ్గడం లేదనమాట. దీంతో మధ్యలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు నలిగిపోతూ ఉన్నాయి. అలాగే గల్ఫ్ దేశాలు తాను హార్ముజ్ జలసంధి పైన పట్టు సాధించడంతో రాబోయే రోజుల్లో మేము వ్యాపారాలు చేసుకోవాలన్నా, బిజినెస్ చేసుకోవాలన్నా ఇరాన్ పర్మిషన్ పొందాలా, ఇరాన్ అనుమతి తీసుకోవాలని చెప్పేసి భయాందోళనలు అయితే ఉన్నాయన్నమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి అమెరికా మాత్రం అణ్వాయుధాలను వదిలేయాలని చెప్పేసి, అలాగే హార్ముజ్ జలసంధిని పూర్తిగా అంతర్జాతీయ జలమార్గంగా ప్రకటించాలని చెప్పేసి ఇరాన్కు షరతులు పెట్టింది. ఇరాన్ ససేమిరా అంటూ ఉంది. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే కొత్త భయాలు అయితే వస్తూ ఉన్నాయి. ఆ యొక్క భయాలు రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయి వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.